హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చి చేపల పులుసు అండి. నా స్టైల్లో చేపల పులుసు అండి. చాలా రుచిగా కమ్మగా భలే ఉంటుందండి. నేనైతే ఎంతమందికైనా వండాలంటే ఇలానే వండుతానండి. కావాల్సినవి ఫస్ట్ అయితే మసాలాలండి. ఇవైతే మిక్సీ పట్టించుకోవాలండి. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు, గసగసాలు, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు అండి. మిక్సీ పట్టించి పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలండి. అలాగే ఆనియన్స్ పేస్ట్ చేసుకోవాలండి. టమాటాలు కూడా పేస్ట్ చేసుకోవాలండి. ఒక 4 టమాటాలు అయితే తీసుకోండి. బాండీ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. చేపల పులుసుకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఇవి ఫ్రై అయినాక ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకోవాలండి. ఈ ఆనియన్ పేస్ట్ అనేది రంగు మారినంత వరకు ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే ఆనియన్స్లోనే ఉంటుందండి. ఇలా రంగు మారినంత వరకు ఫ్రై చేసుకున్నాక టమాటా పేస్ట్ని అయితే మనం వేసుకోవాలండి. ఈ టమాటా పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ. చేపల పులుసు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి. చేపల పులుసు అంటే మా ఇంట్లో చాలా ఇష్టమండి. మా పిల్లలకైతే బాగా తింటారండి. ఉడికినంత వరకు కూడా ఆగరండి, పెట్టమని అడుగుతూ ఉంటారండి. అంత ఇష్టమండి పిల్లలకైతే. అలా అనేసి వీక్లీ వన్స్ అయినా తేడానికైతే మేము ట్రై చేస్తామండి పిల్లల కోసము. టమాటా మంచిగా ఫ్రై అయినాక మనము పేస్ట్ చేసుకున్న మసాలా అయితే 2 స్పూన్లు వేసుకొని కలుపుకోవాలండి. మొత్తం కలిసేటట్లు కలుపుకొని ఇందులో అయితే పసుపు, కారం, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. కారం చూసి యాడ్ చేసుకోండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇదైతే పచ్చివాసన పోయినంత వరకు మంచిగా మసాలా స్మెల్ వచ్చినంత వరకు మనమైతే ఇలానే ఫ్రై చేయాలండి కలుపుకుంటూ. మనకైతే మసాలా స్మెల్ అయితే గుమగుమలాడుతుందండి. చూడండి, కొంచెం ముద్దలాగా అయినాక మనమైతే మంచిగా కడిగి పెట్టుకున్న ఫిష్లు అయితే వేసుకోవాలండి. ఫిష్ ముక్కల్ని ఇవి 2 కేజీలు ఫిష్ అండి. ఈ ఫిష్ అనేది ఎంతమందికైనా ఈజీగా నేనైతే ఇలా వండి పెట్టగలండి. ఫిష్ అనేది చాలా టేస్ట్, చాలా బాగా అయితే తింటారండి. ఇలా కలుపుకొని మనమైతే తక్కువ ముక్కలు వేసుకొని మసాలా అంతా పట్టేటట్లు కలుపుకొని మనమైతే ఉంచుకోవాలండి. ఈ చేపలు అనేవి తెల్లగా నీసు వాసన పోవాలంటే ఓ టిప్ ఉందండి. సాల్ట్ వేసుకొని మనం మంచిగా కడుక్కున్నట్లయితే నీసు వాసన రాదండి. చేపలు కూడా చాలా తెల్లగా వస్తాయండి ముక్కలు. ఇంటికి తెచ్చినాక ఉప్పు అయినా సాల్ట్ అయినా వేసుకొని మంచిగా కడుక్కోండి. ఆ తర్వాత ఇంకా నాకు కలపడానికి అవ్వదు కనుక, ఎక్స్ట్రా ఫిష్లు కలపడానికి అవ్వదు కనుక ఇలా అయితే కుదుపుతున్నానండి. మనం ఇంకా గంటి పెట్టి మనము కలిపినట్లయితే విరిగిపోతాయి కనుక గంటి అయితే పెట్టొద్దండి. ఇందులోకి పులుపు అయితే యాడ్ చేస్తున్నానండి. కొంచెం పులుపు యాడ్ చేసుకొని మనమైతే మంచిగా కలుపుకోవాలండి. చేతితోనే చుట్టూ తిప్పుకుంటూ కలుపుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకున్నాక వాటర్ వేసుకొని మనమైతే మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఈ చేపలు అనేవి, ఈ చేపలు ఉడుకుతున్నప్పుడు మనము మామిడికాయ ముక్క అవనియండి, లేదంటే బెండకాయ ముక్కలు ఇలాగైతే వేసుకోవచ్చండి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నాకడ 2 లేవండి, నేను వేయలేదు. ఇలా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని ఉడికించుకోండి. మధ్య మధ్యలో కొత్తిమీర వేసుకొని ఉడికించుకున్నట్లయితే చేపల పులుసు మంచి టేస్ట్గా అయితే వస్తుందండి. చూడండి, చేపల పులుసు అయితే దగ్గర పడిపోయిందండి, ఉడికిపోయింది. చాలా వేగంగా అయితే ఉడికిపోద్దండి చేపల పులుసు అనేది. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. గ్రేవీ ఇలా ఉండేటప్పుడు దింపియండి. ఎందుకంటే చల్లారినాక కొద్దిగా థిక్గా అయితే అవుతుందండి గ్రేవీ అనేది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయండి, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.